గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ మూవీ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. చాలామంది ఏంటంటే ఎక్కువ హైప్ వేరే వేరే సినిమాలు పోల్చుకుని గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నారు. నాకు అర్థం కావట్లే. ఒక ఐపీఎస్ క్యారెక్టరు, ఒక 3 క్యారెక్టర్లు ఉన్న సినిమా, ఒక 5-6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ. ఓకే, దాన్ని అలా పెట్టుకు చూడాలి కానీ వేరే వేరే మూవీలతో చూసుకుని దానికి కంపేర్ చేసుకుంటున్నారు. అదొక్కటే కొంచెం మైనస్ అనిపిస్తుంది. సో సినిమా విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ నుంచి అంటే ఒక 10-20 నిమిషాలు కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఆ హెలికాప్టర్ సీన్లు కానీ లేకపోతే కొన్ని డ్యాన్స్ సీన్లు కానీ డ్యాన్స్ మూమెంట్లు కానీ బీజిఎం ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టారు. సో దిల్ రాజు గారు పెట్టుబడి విషయానికి అయితే మాత్రం ఖర్చు అసలు వెనకాల అంటే మొత్తం అన్ని సాంగులకి 75 కోట్లు పెట్టారంటే అసలు మామూలుగా లేదనిపించింది. సో అంటే డైరెక్టర్ తమిళ డైరెక్టర్ కాబట్టి కొంచెం ఆ సాంగ్స్ కానీ అవన్నీ కూడా అటు ఇటు ఉంటాయి. అంటే మనకి తమిళ్ ఫ్లేవర్ కనపడలే. మన తెలుగు సినిమా తెలుగు డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. శంకర్ గారు మార్క్ అయితే నాకు నిజంగా కనపడలేదు. ఎందుకంటే శంకర్ గారి స్టైల్ వేరే ఉంటుంది, అంతా కూడా వేరే మాస్ లెవెల్ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక పొలిటికల్ డ్రామా కాబట్టి సో ఎంతవరకు కావాలి, ఆ స్టఫ్ ఎంతవరకు కావాలనేది మనకు చూపించారనమాట. ఓవరాల్గా అందులో మీకు నచ్చిన సీన్ ఏంటి? నాకు నచ్చిన సీన్స్ అంటే ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం అది రివీల్ చేస్తే బాగోదేమో. అది ఒక 10 నిమిషాలు ఉంటుంది ఫైట్ సీక్వెన్స్ అండ్ గూస్ బంప్స్ వచ్చేస్తుంది అనమాట. అది బాగా నచ్చింది. సో ఇంక తర్వాత తండ్రి క్యారెక్టరు అది బాగుంది. తర్వాత కాలేజీ సీన్లు, హీరోయిన్ డ్యాన్స్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసింది. అదే చాలా అసలు సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాము. అంటే చాలామంది ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పేస్తాం బాగాలేదని చెప్పేచ్చు. ఆ ఒక్క ముక్క అక్కడ ఎంత ఎఫెక్ట్ పడుతుంది ప్రొడ్యూసర్కి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అలాగే సినిమాని రాజకీయంగా చూసుకుంటున్నారు, సినిమాని పొలిటికల్ చేస్తున్నారు. సినిమాని సినిమాలేగా చూడాలి. అప్పుడు సినిమా ఉంది, ఒక సినిమాలో హీరో ఏం చేస్తాడంటే కలెక్టర్ జాబ్లో ఉంటాడు, లేదంటే పెద్ద హోదాలో ఉంటాడు, సీజ్ అంటాడు. కానీ నిజ జీవితంలో పిఠాపురం కాకినాడలో నిజంగా ఒక హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీజ్డ్ అంటున్నారు. సో అలాంటిది మనం స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుంది అదే చూపించి అందులో బియ్యం షిప్లో పట్టుకున్నారు, ఇందులో గొడవలో పట్టుకుంటారు, అంతే తేడా. ఏంటానికి మనం ఇప్పుడు సినిమా హిట్ అవుతా ఫట్ అవుతాను? హిట్ ఫట్ అనేది ఒక్క ముక్కలో ఒక గంటలో తేల్చేది కాదు బ్రదర్. ఎప్పుడు కూడా పండగ సినిమాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు మనకి 18-20 తారీఖు అంటే ఒక వారం తర్వాత అసలైన టాక్ బయటపడుతుంది. సో ఒక్క ముక్కలో నేను చెప్పలేను, నాకు నచ్చింది. ఒక్క ముక్కలో బాగాలేదని చెప్పలేను, బాగుంది. అందులో బాగున్న సీన్లు ఉన్నాయి, అందులో ఎలాంటి గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఉన్నాయి, అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ తమన్ గారు ఇచ్చే బీజిఎం బాగుంది, అన్నీ ఓవరాల్గా బాగుంది. సినిమా అయితే మాత్రం నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది, నచ్చలేని వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు యావరేజ్ అనొచ్చు కదా దాన్ని, యావరేజ్ కూడా ఉంటుంది, దానికి హిట్ ఉంటుంది, సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. సో ఇన్ని ఉన్నాయి, ABCD మొత్తం ఇన్ని గ్రేడ్లు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు మీరు మొత్తానికి ABCD ఇది అన్నారు కదా, హిట్ సూపర్ బ్లాక్, ఇందులో మీరు ఏది అనుకుంటారు? 20వ తారీఖున నా నెంబర్ తీసుకొని నీకు అప్పుడు చెప్తా. ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ. మూవీ మీరు చూసారు? చూసాను. ఎలా ఉంది? బాగుంది, నిజంగా బాగుంది, మంచి సినిమా. హిట్ అవుతుంది? హిట్ అవుద్ది, మంచి మూవీ కాబట్టి, పెద్ద హీరో కూడా చేశారు కాబట్టి, పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉండి కష్టపడి చేశారు కాబట్టి మంచి మూవీ. ఇందులో ఇంత కోట్లు ఖర్చు పెట్టి సాంగ్స్ తీశారు, సాంగ్స్ ఎలా ఉన్నారు? ఆ సాంగ్స్ నిజంగా బాగున్నాయి. ఎంత ఖర్చు పెట్టారో దానికి తగ్గట్టే సాంగ్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు నచ్చిన సాంగ్ నానా హైరానా. ఆ పాట వేయలేదు, మళ్ళీ 14th వేస్తారంట పండగ టైంలో. సో అప్పుడు వేస్తే బాగుంటుంది. నిజంగా విజువల్స్ అవన్నీ బాగున్నాయి సాంగ్లో, మూవీ అదంతా. సో మూవీలో కంటెంట్ కోసం అది తీసేసారేమో తెలీదు, మళ్ళీ 14th వేస్తా అంటున్నారు కాబట్టి 14th ఎట్లుంటుందో దాన్ని బట్టి. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా? ఆయన తెలుసు కదా మనకి, రంగస్థలం నుంచి అల్లాడిస్తున్నారు. ఆయనలో ఎన్నో వేరియేషన్, ఒక లవర్ బాయ్, ఒక అమ్మ బాయ్, ఒక తమ్ముడుకి నిజమైన అన్నలాగా అన్ని క్యారెక్టర్స్ చేశారు ఆయన. సో చిరుత మూవీ నుంచి ఒక అమ్మ సెంటిమెంట్ నుంచి అవన్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి చిరుత మూవీలో ఒక అనాథగా చేశారు. సో అట్లా ఆయన అన్ని వేరియేషన్స్ చూపించారు మనకి మూవీస్లో. ఇది కూడా ఒక పొలిటీషియన్. మనం ఓన్లీ భరత్ అనే నేను మూవీ చూసాం, పాలిటిక్స్ అవి ఇవి అంటే. సో రామ్ చరణ్ గారు పొలిటికల్ క్యారెక్టర్ చేయడం ఇది ఫస్ట్ మూవీ కాబట్టి. ఇప్పుడు మనము 3 సినిమాలు వస్తున్నాయి మనకు పండగ సంక్రాంతికి. అయితే అందులో 3లో ఒకటైతే రిలీజ్ అయింది గేమ్ చేంజర్. అందులో ఏది హిట్ అవుతుంది అనుకో? నాకు తెలిసి గేమ్ చేంజర్ తర్వాత, ఫస్ట్ గేమ్ చేంజరే, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాము అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికి సినిమా మీద మీ ఒపీనియన్ ఏం చెప్పగలుగుతున్నారు? సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాము, ఏ వల్గారిటీ ఏం లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. ఈ రోజుల్లో ఇన్స్టాలో సోషల్ మీడియాలో రోజుల్లో బ్యాడ్ ట్రోల్స్ ఎక్కువ అయ్యి వల్గారిటీ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇలాంటి రోజుల్లో ఇట్లాంటి మంచి మూవీ చూడడం అనేది చాలా మంచి విషయం.
అందులో మీకు నచ్చిన సీన్స్ ఏమన్నా మంచి రామ్ చరణ్? అంటే హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కొన్ని వాళ్ళు డిస్కషన్స్ అవి బాగున్నాయి. అది కూడా ఆయన కూడా ఫుడ్ కోసం పోరాడడం, ఆ హీరోయిన్ అడిగారని ఐఏఎస్ ఐపీఎస్ అవడం నిజంగా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.